రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ స్థాయిలో దాడులకు పాల్పడ్డారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్కు చెందిన ఇంధన, విద్యుత్, రవాణా, మౌలిక సదుపాయాలతో పాటు లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ, నిల్వ కేంద్రాలే లక్ష్యంగా 142 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా తెలిపింది. తూర్పు ఉక్రెయిన్లోని కమార్టోవ్స్క్లో ఉన్న ఓ షాపింగ్ మాల్పై రష్యా వైమానిక దాడులు చేసింది. రష్యా దాడుల ధాటికి షాపింగ్ మాల్లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అటు ఉక్రెయిన్ సైనికులు విదేశీ కిరాయి సైనికుల తాత్కాలిక స్థావరాలపైన దాడులు చేశామని రష్యా స్పష్టం చేసింది. కార్కివ్ ప్రాంతంలో మరో 4 ఆవాస ప్రాంతాలను తమ పూర్తి ఆధీనంలో తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన 5 డ్రోన్ కమాండ్ పోస్టులతో పాటు పలు ఇతర లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అజోవ్ సముద్రం గగనతలంలో రష్యా మిలిటరీ హెలికాప్టర్ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. లుహాన్స్క్ ప్రాంతంలోని సివర్స్కీ డొనెట్స్ నదిపై ఉన్న ఓ రైల్వే వంతెనను తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేసింది.